మా ప్రభువా, ఇప్పటివరకు నేను దేవుడు లేడని అనుకున్నాను. కానీ నా ప్రభువా, ఈరోజు అద్భుత రీతిన నా బిడ్డను రక్షించి నాకు బిడ్డ తిరిగిచ్చాను. ఆయన నేను ఇప్పుడు నమ్ముతున్నాను, మీరే నిజమైన దేవుడు. మీరు నా కోసం పుట్టారని నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని మీకే అంకితం చేస్తున్నాను. నా పాపాలను క్షమించండి మా ప్రభువా, నా పాపాలను క్షమించండి. ఎంతో గర్వపడ్డాను నేను మంచివాడినని, నేను అన్ని మంచి పనులే చేశానని, ఎన్నో దానాలు చేశాను. కానీ నా పాపాలను క్షమించండి. నా జీవితంలోకి మీరు రండి మా తండ్రి, నా ప్రభు. అయ్యా జమీందారు గారు, ఎంతో సంతోషం. మీరు మరి దేవుణ్ణి తెలుసుకొని అవునయ్య గారు, ఈ యొక్క గొప్ప దినాన్ని నాకు ఆ దేవుడి గురించి ఇంకా తెలుసుకోను. నాకు తప్పనిసరిగా రండి, నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతాం. సరే గారు. థ్యాంక్స్ అండి. క్రీస్తు పుట్టినరోజు అని చెప్పండి. సంతోషం, చాలా మంచిగా చెప్తాను. రండి రండి రండి. జమీందారు సుబ్బారావు గారు రండి. క్రిస్మస్ శుభాకాంక్ష. క్రిస్మస్ శుభాకాంక్ష చెప్పానండి. అవునండి, కరెక్ట్ చెప్పారు. నేనే దిగముఖ పడ్డాను. రెండు పంతులు గారు. జమీందార్ గారు రండి రండి. మొత్తానికి మీ అబ్బాయి క్రిస్మస్ 25వ తారీఖున. అవునండి, క్రిస్మస్ రోజు పుట్టాడు. రండి. సలీం ముబారక్ ఈరోజు మీ అబ్బాయి పుట్టినరోజు. క్రిస్మస్ ముబారక్. రండి అయ్యారు, రండి రండి. జమీందారు గారు, మీ అబ్బాయి పుట్టినరోజు శుభాకాంక్షలు. క్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా సంతోషంగా. మా అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఎంతో గర్వపడేవాడిని. నేను మంచివాడిని, నేను దాన ధర్మాలు చేశాను, నేను ఎవరికి ఎటువంటి అపకారం చేయలేదు, నేను పాపిని కాదని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చాను. అందుకనే మీరు ఇంతకుముందు నేను మీతో వాదించాను. మా అబ్బాయి క్రిస్మస్ రోజు కాదు, డిసెంబర్ 25న పుట్టాడని నేను ఎంతో మొండిగా వాదించాను. కానీ మా అబ్బాయి నా కళ్ళ ముందు చనిపోతాడేమో అనుకున్నప్పుడు నా ఆస్తి, నా హోదా, నా మంచితనం, నా డబ్బు అవేమి నా బిడ్డను కాపాడలేకపోయాయి. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఇవాళ తెలుసుకోగలిగాను. అది రాహేలమ్మ ద్వారా తెలుసుకోగలిగాను. రాహేలమ్మ, నీకు వందనాలమ్మ. నీ ద్వారా నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకోగలిగాను. అద్భుత రీతిన మా బిడ్డను మాకు తిరిగి దేవుడు మాకు ఇచ్చాడు. నేను అందుకని ఇవాళ గర్వంగా చెప్తున్నాను, నా జీవితంలోకి ఆహ్వానించాను. ఇదే నాకు దక్కిన గొప్ప బహుమానం. మరి ఈ క్రిస్మస్ రోజున మీకు దక్కిన బహుమానం ఏంటో ఒకసారి ఆలోచిస్తారా? మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.